మీకోసం నేను నిలబడి ఉన్నా. బలంగా ఉండండి. వైసీపీ ఈరోజు జగన్ బాధపడతా ఉన్నాడు. అందరూ కలిసి నేను గొంతు వణుకుతోంది జగన్కి. అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబన్ని నన్ను ఓడించాలని చూస్తున్నాయి. నువ్వేం చేసావమ్మా? కాదయ్యా, నాకు బేసిక్ మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలనుకుంటా. ప్రతిపక్షాలు ఉంది నేను గెలిపించడానికి కదా, నిన్ను ఓడించి విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. అధికారులని అన్యాయంగా అధికారులని ఇష్టానికి బదిలీ చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకు మరి అధికారులను బదిలీ చేయగా ఏం చేస్తారు? కూర్చోబెట్టి భుజాల మీద ఊరేగిస్తారా? మరి నువ్వేం చేశావు? స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు? ఎన్ని అరాచకాలు చేశావు? నువ్వు కొట్టావే. నామినేషన్ వేయడానికి ఒక్కడికి అవకాశం ఇవ్వలేదే. ఈ రోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా? నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అర్థం చేసుకో. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు. సగటు మనిషికి వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నాను, మీరు రెచ్చిపోయారు 5 సంవత్సరాలు. నోటికి తాళాలు లేవు మీకు. ముఖ్యమంత్రి సతీమణి లేదు, ఇంట్లో ఉన్న ఆడపడుచలు లేదు, రోడ్డు మీదకి వచ్చిన ఆడపడుచలు లేదు. మీ బూతులు, మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం, మీరు యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. మిమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఖచ్చితంగా. రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం. నేను బాధ్యతగా ఉంటాం. వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు. వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం. వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకొచ్చి మీరు భయపెడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ తాత తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను తెగించి వచ్చా. గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లోకి నీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం, ఇసుక చేసుకుందాం, మద్యం అమ్మదం లేదు. మీరు అడ్డగోలుగా ఉంటే, గతంలో మీరు చాలా మంది నాయకులు వచ్చినారు ఇక్కడికి. వైసీపీ గుండాల మటుకు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మీరు ఓడిపోతున్నారు. ఓడిన తర్వాత నోళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేర్లి అంటే మీ నోళ్లని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు. మా కూటమి నాయకులకి బాగా తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏమి మర్చిపోలా. మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది. మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం. అలాగే ఇది ఆఖరి 2 రోజులు. మీ అందరూ మీరు ఒక్కళ్ళే ఓటు వేయడం కాదు, 10 మందిని తీసుకెళ్ళండి. ప్రతి అంశం మీద మాట్లాడండి, ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి. ఒకటే చెప్పి ముగిస్తాను. మీరు యువత, ఈ దేశపు కలల ఖనిజాలు మీరు యువత, ఈ దేశపు సంపద మీరు, ఈ దేశపు శక్తి మీరు, ఈ దేశపు ప్రవహించే కరెంటు యువతీ యువకులు. మీ భవిష్యత్తే. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, మౌలిక అవసరాలు, లా అండ్ ఆర్డర్, ఇవన్నిటిని మేము బలంగా తీసుకెళ్తాం. మీకు అండగా నిలబడతాం. ఒకటే ముగిస్తాం. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడసలు లేకుండా పోతారా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలము జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల